సార్ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వచ్చింది కదా సార్, ఇప్పుడు పాలన ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా మన ఫేవర్ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు ఎంత ఇది మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కేంద్రానికి కేరమ్మకు అంతా కేంద్రానికి అప్పచెప్పి చూస్తుంటే రేపు నీళ్లు రావు, ఏది రావు, అంతా సీఆర్ బలగాల మీదనే మనం వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్టు తీసుకోవాలి. కాబట్టి దీనికి అందరికీ ఉద్యమం చేయాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోవాలి, వాళ్ళని పర్ఫెక్ట్గా నిలదీయాలి. అంటారు సార్ వాళ్ళు అది 2,000 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు సార్. అవన్నీ ఇస్తారా వాళ్ళు? అది అంత ఇయ్యరు చేయరు. 6 గ్యారెంటీలు వాళ్ళు గాలిలో వచ్చింది, ప్రభుత్వం గాలికే పోతుంది, అది నిలబడది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు ఏవి సక్సెస్ఫుల్ లేవు. సార్ ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ వచ్చింది కదా సార్, ఇప్పుడు పాలన ఎలా ఉండబోతుంది సార్? తప్పకుండా మన ఫేవర్ ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసే దౌర్జన్యాలు, వాళ్ళు మాట్లాడే భాష, వాళ్ళు ఎంత ఇది మాట్లాడుతున్నారు. వాళ్ళంతా కేంద్రానికి కేరమ్మకు అంతా కేంద్రానికి అప్పచెప్పి చూస్తుంటే రేపు నీళ్లు రావు, ఏది రావు, అంతా సీఆర్ బలగాల మీదనే మనం వాళ్ళ పర్మిషన్ ఇచ్చినట్టు తీసుకోవాలి. కాబట్టి దీనికి అందరికీ ఉద్యమం చేయాలి, మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోవాలి, వాళ్ళని పర్ఫెక్ట్గా నిలదీయాలి. అంటారు సార్ వాళ్ళు అది 2,000 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తా అని చెప్పేసి అంటున్నారు సార్. అవన్నీ ఇస్తారా వాళ్ళు? అది అంత ఇయ్యరు చేయరు. 6 గ్యారెంటీలు వాళ్ళు గాలిలో వచ్చింది, ప్రభుత్వం గాలికే పోతుంది, అది నిలబడది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గ్యారంటీలు ఏవి సక్సెస్ఫుల్ లేవు.